హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఎఫెక్ట్స్ పెట్టుకొని ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఏ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా మీకు నచ్చినన్ని ఫొటోస్ పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని, ఒక మంచి ఎఫెక్ట్ పెట్టుకొని వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో డెమో చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చినన్ని ఫొటోస్ పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన టెంప్లెట్ ఫైల్స్, బోర్డర్ ఇమేజెస్, నేను వాడిన లవ్ సాంగ్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ ఫైల్స్తో పాటు నేను వాడిన సాంగ్, నేను వాడిన కైన్మాస్టర్ 4.9 వెర్షన్ అన్నీ ఇస్తున్నాను. ఒకసారి ఆ లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి, ఓకేనా. సో డెమో అయితే చూసారు కదా, ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి, 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉడుతుంది. 9:16 సెలెక్ట్ చేసుకోండి, ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో కొన్ని ఫొటోస్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్, ఓకేనా. ఫోటో పైన టచ్ చేస్తే మీకు కత్తెర పక్కన క్రాప్ సింబల్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫోటోని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్, మళ్ళీ ఫోటో కత్తెర పక్కన క్రాప్ సింబల్, మళ్ళీ ఫోటోని అడ్జస్ట్ చేసుకోవడం, ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే పెట్టుకున్నారో ప్రతి ఫోటోని కూడా పర్ఫెక్ట్ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఓకేనా. చేసుకున్న తర్వాత ఫస్ట్కి రండి, ఫోటో పైన టచ్ చేయండి. ఇక్కడ మీకు క్లిప్ గ్రాఫిక్స్ అని వస్తుంది, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేస్తే లాస్ట్లోకి వెళ్ళిపోండి, గెట్ మోర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టోర్ ఓపెన్ అయిపోతుంది. ఈ స్టోర్లో మీకు మోడర్న్ అండ్ సింపుల్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి రండి. ఇందులో మీకు టుడే స్పెషల్ అని ఉంటుంది, చూపిస్తా మీకు. ఇది టుడే స్పెషల్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ లిస్ట్లోకి వస్తుంది, చూడండి ఎక్కడికైతే ఇన్స్టాల్ చేశారో దాన్ని ఇక్కడికి వచ్చింది. దీనిపైన సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఎఫెక్ట్ పైన టచ్ చేశాను. ఇక్కడ కీ కలర్ పైన సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఒక రెడ్ కలర్ పెడతాను ఎగ్జాంపుల్గా, టిక్ మార్కు. ఇక్కడ టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేనైతే బుజ్జి అని రాస్తున్నాను. రాసేసి డబుల్ ట్యాప్ పెట్టి ఇక్కడ ఏ అనే బటన్ ఉంది, దీన్ని టచ్ చేశాను. టచ్ చేసి ఇక్కడ ఫాంట్స్ వస్తాయి, మీకు నచ్చిన ఏ ఫాంట్ కలితే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్, ఓకేనా. పైన ఓకే. ఇప్పుడు మీకు చూడండి ఫస్ట్ ఫోటో ఇక్కడ వస్తుంది, దాని పైన బుజ్జి అని పైన వస్తుంది, పైన టిక్ మార్క్. మళ్ళీ రెండో ఫోటో, మళ్ళీ ఇక్కడ మీకు చూడండి క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఇది ఎక్కడికైతే ఇన్స్టాల్ చేసుకున్నారో టుడే స్పెషల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుని రెండో ఎఫెక్ట్, మళ్ళీ కలర్ పైన సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఇంకో కలర్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్, టెక్స్ట్ ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పేర్లు, ఇక్కడ ఎగ్జాంపుల్గా అమ్ములు, ఓకేనా. ఇక్కడ ఏ పైన సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ నాకు నచ్చిన టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా, పైన ఓకే చేశాను, పైన టిక్ మార్క్. ఇప్పుడు చూడండి మనకి రెండో ఫోటోకి ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఈ విధంగా వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది. మళ్ళీ మూడో ఫోటో క్లిప్ గ్రాఫిక్స్, మీరు ఎక్కడికైతే ఇన్స్టాల్ చేసుకున్నారో టుడే స్పెషల్ని దానిపైన సెలెక్ట్ చేసుకొని మూడో ఎఫెక్టు కీ కలరు, ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా, ఓకే చేశాను. టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ ఎగ్జాంపుల్గా పండు అని రాస్తున్నాను. రాసి ఏ పైన సెలెక్ట్ చేసుకున్నా, ఇంకొక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా, ఓకే చేశాను. పైన టిక్ మార్క్. ఇప్పుడు చూడండి మనకి ఆ విధంగా గ్రీన్ కలర్లో వస్తుంది, పైన టిక్ మార్క్. మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే తీసుకుంటే ప్రతి ఫోటోకి కూడా ఈ టుడే స్పెషల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే సేమ్ సెట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ రాసుకోండి, ఓకేనా. ఎగ్జాంపుల్గా ఇలా రాసేసి @ పైన సెలెక్ట్ చేసుకొని ఒక టెక్స్ట్, పైన టిక్ మార్కు, ఓకే అయిపోయింది. ఈ విధంగా టెక్స్ట్ వస్తుంది, పైన టిక్ మార్క్, ఓకేనా. మనం ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వచ్చేసి వన్స్ ప్లే చేసుకొని వెరిఫై చేసుకుందాం. ఫోటో ఏ విధంగా వస్తుంది, నేమ్ వస్తుంది, మళ్ళీ మనకి ఫోటో మారుతుంది. సో సెకండ్ ఫోటో ఏ విధంగా వస్తుంది, చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న మనవి. సో ఫ్రెండ్స్, మీరందరూ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని లైక్ చేసి మనకైతే సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. మీరు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి టెంప్లెట్స్ అయితే మీకోసం డిజైన్ చేస్తాను, ఓకేనా. సో ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్ పైన టచ్ చేయండి, మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఈ టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్, ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి.
ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో మీకు స్క్రీన్ అని ఉంటుంది, పైన టిక్ మార్క్. ఓకేనా, ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. మీ ఫోటోకి ఎఫెక్ట్ అనేది ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది. చూడండి, మనకి ఎఫెక్ట్ అయితే ఫోటోకి సెట్ అయింది, చూడటానికి కూడా చాలా చాలా బాగుంది. మళ్ళీ ఫస్ట్కి రండి, వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి బోర్డర్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఇలా వస్తుంది. కత్తెర పక్కన మీకు స్ప్లిట్ సింబల్ అంటారు, దాన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్, ఈ ఫోటోని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే బోర్డర్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీంట్లో ఓవర్లై చేసి పైన టిక్ మార్క్. ఇప్పుడు వన్స్ ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో చూడండి, మనకి చూడటానికి అయితే ఈ విధంగా వస్తుంది, చూడటానికి చాలా చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి ఈ సాంగ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దానిపైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ టచ్ చేయండి, సాంగ్ ఇక్కడికి వచ్చేసింది, పైన టిక్ మార్క్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి మీరు చెక్ చేసుకోండి, మీరు క్రియేట్ చేసిన వీడియో ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది. అయితే చూడటానికి చాలా చాలా బాగుంది. మీరు కైన్మాస్టర్లో ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే నాకులాగా ఆడియో లాస్ట్లో 4 సెకండ్స్లో అయిపోతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్కి రండి, ఇక్కడ గేర్ ఐకాన్ పైన టచ్ చేయండి, ఆడియో ఫేడ్ అవుట్ అని ఉంటుంది, దీన్ని 0.25 సెకండ్స్కి పెట్టండి, పైన టిక్ మార్క్. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్ రేట్ 4 MB పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి, మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.